విమాన ప్రమాదంలో ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే, ఇద్దరు మొత్తం ముగ్గురికి సంబంధించి ఒకళ్ళు ఒక అమ్మాయి ఆహ్, ఏది తను వెళ్ళే కారు లేట్ అవ్వడం వలన. రెండవది ఆహ్, ఏదైతే వినాయకుడు కల్లో కనిపించాడట. అందుకని తన మనసుకి ఏదో ఫీల్ అయ్యి కావాలని లేట్‌గా ఎళ్ళాను. దానివల్ల నేను బతికిపోయానని అమ్మాయి చెప్తుంది. తృప్తి అనేటటువంటి అమ్మాయి. తనది ఒక ట్విస్ట్ అయితే, విమానం లోపల ఉండి అందరూ తగలబడిపోతే బయటకొచ్చినటువంటి రమేష్‌ది రెండవ ట్విస్ట్ అయితే, అదే సందర్భంలో విమానంతో సంబంధం లేనటువంటి ప్రయాణికులు అక్కడ చనిపోవడం అన్నటువంటిది మూడవది. ఇంకొకటి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆహ్, 1,00,000 లీటర్లుంది అందులో, దీంట్లో ఆయిలు ఇది. ఆ 1,00,000 లీటర్లతోనే అది తిరుగుతూనే ఉంటది ఎప్పుడు గూడా. కానీ ఇప్పటికి వారం రోజుల నుంచి కంటిన్యూయస్‌గా తిరుగుతానే ఉంది. ఈవెన్ అప్పుడు కూడా ఎక్కడ ఆ బ్రేక్స్‌కి ప్రాబ్లమ్ రాలా. పైకి లేచేటటువంటి దీనికి ప్రాబ్లమ్ రాలా. ఇప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ రావడం ఏంటి అన్నటువంటిది, అది కూడా ఎందుకు జరిగింది అన్నటువంటిదే అర్థం కాని పరిస్థితి. దాని వెనకాల ఏముంది అన్నదే ఇప్పుడు తేల్చాల్సిన అంశం.